पूरा लोकल। తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందన్నది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై స్టే విధిస్తూ హైకోర్టు ఈ నెల 9న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రిజర్వేషన్లపై 50% పరిమితి విధిస్తున్నట్టు రాజ్యాంగంలో ఎక్కడా నిబంధన లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించడాన్ని తప్పుబడుతూ ఉన్నత న్యాయస్థానాన్ని రాష్ట్ర సర్కార్ ఆశ్రయించింది. రిజర్వేషన్లను 50%కి పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడా పరిమితులు విధించలేదని, కేవలం సుప్రీంకోర్టు మాత్రమే దానిలో మార్గదర్శక సూత్రంగా నిర్దేశించిందని తెలిపింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంతకు మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపింది. రిజర్వేషన్ల అమలు కోసం ట్రిపుల్ టెస్ట్ నిర్వహించాలని వికాస్ కిషన్ రావు గర్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో పేర్కొంది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఆ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం పాటించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత మేరకు రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనం నిర్వహించింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే 2024-25లో రాష్ట్ర జనాభాలో 56.33% మంది బీసీలు ఉన్నట్టు తేలింది. 42% రిజర్వేషన్ల కల్పనకు అదే ప్రాతిపదిక. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342(a)(3) కింద దగలపడిన అధికారాలను అనుసరించి ప్రభుత్వం ఈ కసరత్తు చేసింది. ఇలాంటి కసరత్తును రాహుల్ రమేష్ వాగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు సమర్థించింది. సమగ్ర కుల సర్వే తర్వాత తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఆ సర్వే డేటాను విశ్లేషించింది. లోతైన అధ్యయనం అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆ కమిషన్ చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. దాన్ని అనుసరించి తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లు 2025ను శాసనసభ, శాసనమండలిలో గత మార్చి 17-18 తేదీల్లో ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం పంపింది. రిజర్వేషన్లపై 50% పరిమితి అన్నది కేవలం వివేకపూర్వమైన నియమం తప్ప అదేమీ రాజ్యాంగపరమైనది కాదని, ప్రత్యేక క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు, స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు ఆ పరిమితికి మించి కేటాయించేందుకు అనుమతించవచ్చని ఇందిరా సాహ్ని తీర్పు పేర 810లో 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. 50% అనేది సాధారణ నియమం అయినప్పటికీ దేశంలో వైవిధ్యం, ప్రజల భిన్నత్వాన్ని దృష్టిలో ఉంచుకొని వారసత్వంగా వచ్చిన కొన్ని అసాధారణ పరిస్థితులను విస్మరించకూడదు. మారుమూల ప్రాంతాల్లో, పల్లెల్లో నివసించే ప్రజలు సాధారణ జనజీవన స్రవంతికి దూరంగా ఉంటారని పేర్కొంది. వారి పరిస్థితులను వేరుగా చూడాల్సిన అవసరం రావచ్చని, అటువంటి సందర్భాల్లో నియమాల్లో కొంత సడలింపు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడవచ్చని, అలాంటి సందర్భాల్లో అత్యంత అప్రమత్తతో వ్యవహరించాలని, దాన్నో ప్రత్యేక కేసుగా పరిగణించాలని ఆ తీర్పులో కోర్టు చెప్పింది. జనహిత్ అభియాన్ కేసు తీర్పులోని అలాంటి అంశమే ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును అసెంబ్లీ ఉభయ సభల్లో ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా వ్యక్తమైన ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ జీవోను నిలిపివేస్తూ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అస్పష్టతను ఏర్పరిచాయి. ఒకవైపు జీవోపై స్టే విధించిన హైకోర్టు, మరోవైపు ఎన్నికలపై స్టే విధించడంలో సంయమనం పాటించింది. దీంతో పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా చేస్తే వెనుకబడిన తరగతుల వారికి సరిదిద్దలేని నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వును నిలువరించి బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఇక రాష్ట్ర శాసనసభ, శాసనమండలి మార్చి 17-18 తేదీల్లో పాస్ చేసి పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయకుండా మార్చి 30న రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారని పేర్కొంది. దీనిపై కేంద్ర హోంశాఖ జూన్ 12న రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు ప్రభుత్వం జూలై 22న సమాధానాలు పంపింది. అయినప్పటికీ ఆ బిల్లులను వెనక్కు పంపడం కానీ ఆమోదించడం కానీ చేయలేదు. తమిళనాడు గవర్నర్పై ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం శాసనసభలో పంపిన బిల్లులకు 3 నెలల్లోపు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే వాటికి ఆమోద ముద్ర వేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఈ విషయం పరిగణలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లపై స్టే ఇవ్వడం సరికాదని ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది.